మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు మీ పిల్లలకు క్షేమము కలుగును గాక. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ చదువుకున్న వాక్యంలో క్షమాపణ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ ప్రియులారా, ఇది ఎంత అమూల్యమైంది, ఎంత విలువైంది. ప్రభు అంటున్నాడు, మనుషులు మీ ఎడల తప్పులు చేస్తారు, మీకు ఏదో ఒక ఇబ్బందిని కలగజేస్తారు, మిమ్మల్ని బాధ పెడతారు, మీకు అన్యాయమైనటువంటి పనేదో వారు చేస్తారు. అయితే వారి అపరాధాలను మీరేం చేయాలంటే మీరు క్షమించాలి. ప్రభు అంటున్న గొప్ప మాట, వారి అపరాధాలను మీరు క్షమించండి. ఒకవేళ అలా మీరు క్షమించలేదనుకో, నేను కూడా మీ అపరాధములను క్షమించను. దేవుడు కూడా మీ అపరాధములను క్షమించడు. ఇది యేసు ప్రభువారు అంటున్నటువంటి గొప్ప మాట. ప్రియులారా, ఈ రోజున ప్రతి వ్యక్తికి కూడా నన్ను దేవుడు క్షమించాలి అని ఉంటుంది. మనిషి పొరపాటు చేస్తాడు, దేవుని దగ్గరకు వస్తాడు, ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆయన క్షమిస్తే ఎంతో సంతోషపడతాడు. అసలు ఆయన క్షమిస్తేనే ఒక మనిషికి పరలోక రాజ్యం కూడా దొరుకుతుంది. పాప క్షమాపణ పొందని వ్యక్తికి పరలోక రాజ్యం దొరకదు కదా. నిత్య జీవాన్ని ఆ వ్యక్తి పొందలేడు కదా. కనుక ఒక మనిషి ప్రభు దగ్గరికి వస్తాడు, క్షమించమని అడుగుతాడు. అడిగి క్షమాపణ పొందుకొని దేవునిలో ఆనందిస్తాడు. కానీ ఎందుకో ఎదట వ్యక్తిని మాత్రం క్షమించలేడు, ఎదట వ్యక్తిని ప్రేమించలేడు, క్షమించలేడు. ఆ వ్యక్తి క్షమాపణ అడుగుతున్నా కూడా నేను క్షమించను అన్నట్టుగా మనిషి జీవిస్తూ ఉంటాడు. పగలు, ద్వేషాలు, భయంకరమైనటువంటి కోపాలు, హత్యలు, ఇవన్నీ కూడా మనం ఎన్నో గమనిస్తున్నాం, చూస్తున్నాం ప్రపంచంలో. దీనంతటికీ కారణం క్షమించలేకపోవటమే. క్షమాపణ అడిగినా కూడా క్షమించే మనసు లేకపోవటమే. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఎడల అపరాధం చేసినటువంటి వ్యక్తిని మీరు క్షమించారా? అతడు అడిగినా అడగకపోయినా దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే క్షమించటమే. ఎంత ఘోరమైనటువంటి పొరపాటు నీ ఎడల ఆ వ్యక్తి చేసినా, నీకు ఎంత బాధ కలిగించినా క్షమించటమే మనం చేయాలి. క్షమించటమే అది ఎంత గొప్పదో కదా. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు మరణించాడు. గొప్ప సేవకుడు. ఆ దైవజనుడి పేరే పగడాల ప్రవీణ్ గారు. అందరికీ తెలుసు, చూస్తానే ఉన్నారు. ప్రియులారా, నేను హైదరాబాదు ప్రాంతంలో ఆ దైవజనుడి భూస్థాపన కార్యక్రమం రోజు నేను వెళ్ళాను. సరే, ఆ దైవజనుడికి ఒక చిన్న ప్రార్థన చేసి నేను వచ్చాను. ఆ రోజు ప్రవీణ్ గారి సతీమణి, గొప్ప సేవకురాలు,
జెస్సికా గారు మాట్లాడినటువంటి ఆ మాటలు మీరందరూ విన్నారు కదా. నేను కూడా విని ఆశ్చర్యపోయాను. ఎందుకని? ప్రియులారా, ఆ వాతావరణం చూస్తూ తన భర్త చనిపోయినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఎంతో వేదనతో గుండె బొరువెక్కిన స్థితిలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా ఎంత కనికరంతో ఆ దైవ సేవకురాలు మాట్లాడారండి. ఆమె ఏముందో తెలుసా? నా భర్త చాలా మంచివాడు. ఆయన ఎవరు ఎలాంటి మాటలన్నా ఎలాంటి పొరపాట్లు చేసినా మరిచిపోయి క్షమించి ముందుకు వెళ్ళటమే మన పని అనేవాడు. ఆ మార్గంలోనే మేము ఉన్నాం, మీరు కూడా ఉండండి. నా మట్టుకు నేనైతే నా భర్త పద్ధతిని, ఆయన దేవుని పద్ధతిని అనుసరించాడు, నేను కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నాను అన్నట్టుగా ఆమంది. నా మట్టుకు నేనైతే నా భర్త విషయంలో అందరినీ క్షమిస్తున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు, దేవుడికే తెలియాలి. ఆ మనసులో ఉంచుకొని నేను అందరినీ క్షమిస్తున్నాను. నా భర్తకున్న మంచి లక్షణం అది. మేము పగ తీర్చుకోవటానికి లేము, ప్రకటించటానికే ఉన్నాము. క్షమించి ప్రేమించి దేవుని వాక్యం ప్రకటించటానికే ఉన్నాం, కానీ పగ తీర్చుకోవటానికి మేము లేము అందే. ప్రియులారా, నిజంగా చేతులెత్తి వందనాలు చెప్పొద్దా? క్రైస్తవ ప్రపంచమే కాదండి, టోటల్గా ప్రతి వ్యక్తి కూడా ఆ మాటలు విని ఎంత ఆశ్చర్యపోయాడండి. కోపాలతో పగలతో రెచ్చిపోయేటటువంటి వాతావరణంలో మాట్లాడేవారి మాటలు ఇలాంటి వాతావరణాన్ని కలిగిస్తాయా? ఆ దైవ సేవకురాలు ఎంత అద్భుతమైనటువంటి క్షమాపణను ప్రకటించారు కదా. మీకు గుర్తుందా? ఒరిస్సా ప్రాంతంలో 1990లో అనుకుంటాను, గ్రేహం స్టెయిన్ అనేటటువంటి దైవజనుణ్ణి, వారిద్దరి కుమారుల్ని కారులో పెట్రోల్ పోసి తగలబెట్టి కాల్చి చంపేసినప్పుడు ఆ దైవజనుడి భార్య, ఆ గొప్ప సేవకురాలు కూడా, ఏమండి, భర్తను ఇద్దరి పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఆ సేవకురాలు పలికింది, నా మట్టుకు నేను నా భర్తకు హాని చేసినటువంటి వారిని క్షమిస్తున్నాను. పగ తీర్చుకోవటం మా పని కాదు, క్షమించటమే మా పని. మా ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు, క్షమించమని చెప్పాడు. నేను వారిని నిండు మనసుతో క్షమిస్తున్నాను అంటే ప్రపంచం అంతా ఒక్కసారి నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. అధికారులు కానీ, పోలీసులు, కోర్టులు, వారందరూ కూడా పెద్దవారు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? ఈ ఇద్దరు సేవకురాలను మీరు ఒకసారి గమనించండి, ఇది ఎలా సాధ్యం? క్రీస్తు ప్రేమను బట్టి ఇది సాధ్యం. దేవుని నమ్మటం అంటే అదే, దేవుని వాక్యానుసారంగా బ్రతకటం అంటే అదే. దేవుని ప్రేమను బట్టి ఇది సాధ్యమైంది, దేవుని మాటను బట్టి, యేసయ్యను బట్టి సాధ్యమైంది ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలపు ఈ మన్నాలో, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు క్షమించే వ్యక్తివేనా? ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఎవరో చేశారని, నిన్నెవరో ఏదో అన్నారని, ఏదో నీకు చిన్న హాని కలిగించారని క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ గుండెల నిండా ద్వేషాన్ని నింపుకున్నావా? అది నీకే ప్రమాదం సుమా. ప్రభు అంటున్నాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడు. మరి దేవుని దగ్గర క్షమాపణ దొరకకపోతే నిత్య జీవాన్ని ఎలా పొందుతావు? కనుక ఇప్పుడే ఉన్నపాటున, ముఖ్యంగా నువ్వు దీవించబడినట్లుగా అందరినీ క్షమించే, వాక్యానుసారంగా జీవించు. దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, పరలోక భాగ్యం కూడా నీకు దొరుకుతుంది. క్షమాపణ ఎంత విలువైందో కదా. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల్ల ప్రభువా, మీకు వందనాలు. మీరు క్షమించే దేవుడు, ఆ లక్షణం మాలో ఉండాలి. మనుషుల అపరాధములు మేము క్షమిస్తే మా అపరాధములను మీరు క్షమిస్తారు.
ఈ చక్కని వర్తమానం మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. ఈ మాటలు వింటూ ఉండగానే వారి విరోధులైనటువంటి శత్రువులుగా ఉన్న ప్రతి వ్యక్తిని కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వారిని క్షమించే మనసు అందరికీ దయచేయండి. మీ వాక్యాన్ని నెరవేరుస్తూ దీవించబడే కృప మా అందరికీ దయచేయమని కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.